హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గేమ్ స్టార్ శోభన్ ఛానల్. ఈరోజు మనం 3.1 అప్డేట్లో వచ్చిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూడబోతున్నాం అనమాట. అసలే 3.1 అప్డేట్ అనేది క్రేజీ అప్డేట్. దాంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా క్రేజీ లెవెల్లో ఉండబోతున్నాయి. సో మీరు వీడియో మొత్తం చూడండి, టైం స్టాంప్స్తో సహా ఇస్తాను. దాన్ని బట్టి మీకు నచ్చిన ట్రిక్ నుంచి అయితే మీరు స్కిప్ చేసుకోవడం చూసుకోవచ్చు అనమాట. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం గాయ్స్. ట్రిక్ నెంబర్ 1తో నింబస్ ఐలాండ్లో మీరు ఎంత ఫాస్ట్ దిగితే అంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నేను ప్రతి మ్యాచ్లో కూడా అందరికంటే ఫాస్ట్ దిగుతాను, అందరికంటే ఎక్కువ లూజ్ చేశాను, నేను ఎక్కువ ఎనిమిస్ని కూడా కిల్ చేశాను. నేను వాడి ట్రిక్ ఏంటంటే, సో స్పాన్ ఐలాండ్లో ఉన్నప్పుడే నేను ముందుగా నింబస్ ఐలాండ్ అయితే మార్క్ చేసుకుంటాను అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత ప్లేన్లో ఉన్నప్పుడు అండ్ ఎప్పుడైతే పైన మార్కింగ్ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మనం పెట్టిన పాయింట్కి 400 మీటర్స్ దగ్గరలో ఉంటామో అప్పుడు నేను ప్లేన్లో నుంచి జంప్ చేశాను. జంప్ చేసినప్పుడు జాయ్స్టిక్ ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా మనం ఫాస్ట్గా దిగడానికి ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనం నింబస్ ఐలాండ్లోకి ఎంటర్ అయ్యామో అప్పుడు ఇంకా జాయ్స్టిక్ని కరెక్ట్గా పైకి ఏం చేసేసి వదిలేసేయండి, ఇంకా మనం ఫాస్ట్గా దిగుతాము. ఇలా దిగటం వల్ల అందరికంటే మనం ఫాస్ట్గా దిగుతాం అనమాట. నా తర్వాత చూడండి, అందరు దిగుతుంటారు. సో ఇలా మనం 400 మీటర్స్, ఇది గుర్తుపెట్టుకోండి, 400 మీటర్స్ ఉన్నప్పుడు మీరైతే జంప్ చేయాలి. అండ్ పాయింట్ పెట్టడం కూడా మర్చిపోకండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ ట్రిక్ అనమాట మీకు నింబస్ ఐలాండ్లో. చాలామంది మన సబ్స్క్రైబర్స్ బ్రో ఒక కేవ్ ఉంటుంది, ఆ కేవ్లోకి ఎలా వెళ్ళాలని అడుగుతున్నారనమాట. చాలా సింపుల్. మీ బ్యాగ్ ఓపెన్ చేయగానే ట్రెజర్ మ్యాప్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేయాల్సిన అవసరం, మీకు స్పాన్ ఐలాండ్ నుంచే ఉండిద్ది అనమాట. మ్యాప్ ఓపెన్ చేసేయండి, మీకు కరెక్ట్గా మ్యాప్లో కొన్ని ఎక్స్ మార్క్స్ కనబడతాయి. ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, బట్ ఇంకొకసారి చెప్తాను, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడైతే ఎక్స్ మార్క్ ఉండిద్దో మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళగానే మీకు నేల మీద ఎక్స్ మార్క్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఒక ఆప్షన్ వచ్చింది, క్లిక్ చేయగానే అక్కడ నేల తవ్వుతాడనమాట. తవ్వగానే దాంట్లో నుంచి ఒక క్రేట్ వచ్చింది. ఆ క్రేట్లో మనకు ఒక కీ అయితే ఉండాలి. ఒకవేళ అక్కడ తాళం లేదనుకుంటే మనకి ఆ చుట్టూ ఏరియాలో మ్యాప్ చూడండి, ఇంకా చిన్న చిన్న క్రేట్స్ అయితే ఉంటాయి. ఆ క్రేట్స్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ 3-4 క్రేట్స్లో ఎక్కడ వచ్చినా మీకు ఒక తాళం దొరికింది. ఆ తాళం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తాళం దొరికిన తర్వాత మీకు మ్యాప్లో కేవ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఓపెన్ ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా ఓపెన్ చేసేసేయండి, కేవ్ ఓపెన్ అవుతుంది. ఇలా మనం ఓపెన్ చేసామంటే మ్యాప్లో మిగతా ప్లేయర్స్కి కూడా ఇలా ఒకళ్ళు కేవ్ ఓపెన్ చేస్తున్నారని మెసేజ్ అయితే వెళ్ళిద్ది అనమాట. దాన్ని బట్టి అయితే చూసుకోండి, ఎనిమిస్ కూడా వస్తుంటారు. ఇంకా మీరు లోపలికి వెళ్ళడము, లూట్ కలెక్ట్ చేసుకోవడం, ఎనిమిస్ వస్తే కిల్ చేయడము, అండ్ దాంతోపాటు కొన్ని మెకానిజమ్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఆ చుట్టూ ఒక 2 బటన్స్ అయితే ఉంటాయి. ఆ బటన్ మీద వెళ్ళి మీరు నుంచోవాల్సి ఉంటుంది. అలా నుంచున్నారంటే కనుక ఈ సీక్రెట్ మెకానిజం యాక్టివ్ అయ్యి పక్కన ఒక సపరేట్ డోర్ అయితే ఉంటుందన్నమాట. అది ఇంకో సీక్రెట్ కేవ్. దాని దగ్గరికి వెళ్ళి మీరు ఓపెన్ చేశారనుకోండి, అక్కడ కూడా ఇంకో క్రేట్ ఉంటుంది. దాంట్లోనే మీకు కార్పెట్ ఉంటుంది, బయట కూడా కార్పెట్ ఉంటుంది. ఇలా మీ స్క్వాడ్కి సరిపడా లూట్ అయితే ఇక్కడ దొరుకుతుంది. దాని పక్కన పోర్టల్ ఉంది. అక్కడి నుంచి మీరు మ్యాప్లోకి సడన్గా ఎక్కడోసారికి టెలిపోర్ట్ అయితే వచ్చనమాట. సడన్గా ఎనిమిస్ వచ్చారంటే కనుక ఈ సీక్రెట్ కేవ్లోనే మీకు ఒక సీక్రెట్ పొజిషన్ అయితే చెప్తాను. సో మీరు లోపలికి మెయిన్ ద్వారం లోపలికి ఎంటర్ అవుతారు కదా, ఆ పక్కన కొన్ని బండరాలు లాగా ఉంటాయి చూడండి. దానిపైకి జంప్ చేయండి, కొంచెం పైకి వెళ్ళి ఇటు తిరగండి. ఇక్కడ మెయిన్ ద్వారం పైన కొంచెం ప్లేస్ లాగైతే ఉంటుందన్నమాట. దానిపైకి జంప్ చేయండి, ఇంకా బూమ్, ఇక్కడ మీకు సీక్రెట్ పొజిషన్ లాగా ఉంటుంది. ఎనిమిస్ ఎవరైనా ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. అలా ఎంటర్ అప్పుడు మీరు సింపుల్గా వాళ్ళని అయితే కిల్ చేయొచ్చు అనమాట. మీరు పోర్టల్ కానీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా ఇలా వచ్చి ఇక్కడైతే సెట్ అవ్వచ్చు. పైకి షిప్లోకి ఎక్కిన తర్వాత ఈ ట్రిక్ యూస్ చేయండి. ఎనిమిస్ అందరినీ ఈజీగా మీరు అయితే కిల్ చేయడానికి ఉంటుంది అనమాట. ఒక సీక్రెట్ లొకేషన్ ఇది కూడా. సో మీ దగ్గర ఒక పోర్టల్ స్టాఫ్ ఉంటే కనుక ఆ పెద్ద జీనీ లాగా ఉండేది కదా స్టాచ్యూ, దాని వెనకాల మెట్ల కాడకు వచ్చేసేయండి. ఇక్కడి నుంచి ఆ జీనీ ఉంటాడు కదా, వాడి భుజం పైకి మీరు పోర్టల్ అయితే వేయండి అనమాట. ఇంకెక్కడికి వేసినా మీరు కింద పడిపోతారు. కాబట్టి కరెక్ట్గా వాడు భుజం మీదకి వేయండి, పోర్టల్ ఈజీగా వచ్చేసి ఇంకా మీరు కరెక్ట్గా వాడు భుజం మీదకి వెళ్ళి నుంచుంటారు. అండ్ మీరు వాడి ముందుకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా తర్వాత వాడు భుజం మీద కూర్చొని చిన్న క్యాంపింగ్ లాంటిది అయితే చేయొచ్చు. ఎనిమిస్ వచ్చినా మీరు ఈజీగా కిల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొన్ని ట్రిక్స్ చెప్తాను. మీరు పోర్టల్ స్టాఫ్ లేకపోయినా కూడా బోట్లో మీకు మంచి అడ్వాంటేజ్ పాయింట్స్ అయితే చూపిస్తా. బట్ ముందుకు ఒక 30 సెకండ్స్ పాటు యాడ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మన ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ప్రతి దాని యొక్క టైం స్టాంప్. ఇందాక పోర్టల్ ట్రిక్ అయితే చూసాము, ఇప్పుడు అసలు పోర్టల్ ట్రిక్ అవసరం లేదు, మీకు డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. చాలా సింపుల్ ట్రిక్. సైడ్ రైలింగ్ ఉంటుంది కదా, ఇక్కడ జంప్ చేయండి. సింపుల్గా కొంచెం జంప్ చేసుకుంటూ పైకి వచ్చేసేయండి. అండ్ కొంచెం ముందుకు వచ్చి ఈ ఏరియాకి వచ్చేసేయండి గాయస్. ఇక్కడ మీ ఎదురు కరెక్ట్గా జారుడు బండలాగా ఉంటుంది చూడండి. దీని మీద నుంచి చిన్నగా పైకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యండి. ఎనిమిది వస్తే కనుక చప్పని వేసి పడేసేయండి అనమాట. నా ట్రిక్ నావైనా ఒకటి యూస్ చేశాడు, వాడిని టపాటపని వేసి పడేసేసా. ఈ ట్రిక్ కూడా షిప్లోనే వర్క్ అవుతుంది అనమాట. షిప్లో సడన్గా ఒక 30-40 ఎనిమిస్ అంతమంది రాలే, బట్ సడన్గా ఎనిమిస్ వచ్చారనుకోండి, వాళ్ళ నుంచి మీరు ఎస్కేప్ అవ్వడానికి చాలా సింపుల్ ట్రిక్. ఎదురు క్యానన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇలా కూర్చోండి చాలు. మీరు బయటకు కూడా ఫైర్ అవ్వాల్సిన అవసరం, సింపుల్గా దాంట్లో వెళ్ళి కూర్చోండి. ఎనిమి ఎంత షూట్ చేసినా మీకు ఒక్క బుల్లెట్ కూడా తగలదు అనమాట. వాడు కొంచెం రీలోడ్ చేసేటప్పుడు మీరు సడన్గా ఎగ్జిట్ అవ్వడం, మన టప్టపని వేసిపడేయడమే. లేదంటే మీరు సింపుల్గా బయటకు అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఇలా క్యానన్లో ఉండటం వల్ల ఎంతమంది షూట్ చేసినా, గ్రెనేడ్ వేసినా, మాలీలు వేసినా మీకు ఇంత డ్యామేజ్ కూడా అవ్వదు అనమాట. చాలా యూస్ఫుల్ ట్రిక్ మీకు ఇది. ఈ ట్రిక్ కూడా మళ్ళీ షిప్లోనే అనమాట. షిప్లోనే మనకి చాలా ట్రిక్స్ ఉన్నాయి, వాటిలో ఇది ఒకటి అనుకోండి. సో షిప్లో మీరు పైకి చాలా ఈజీగా వెళ్ళచ్చు, జీనీ కంటే ఎక్కువ హైట్ వెళ్ళచ్చు అనమాట. అండ్ షిప్ మొత్తం కవరేజ్ ఉంటుంది మీకు. సో దీనికోసం ఏం చేస్తారంటే, మీరు బోట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, షిప్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు సైడ్ రైలింగ్ ఉంటుంది చూడండి,
ఆ సైడ్ రేలింగ్కి ఇలా వచ్చేసేయండి. ఇందాక తాళ్ళు వచ్చినాయి గుర్తునే, ఆ తాళ్ళ వైపు వెళ్ళండి. దీంట్లో సెకండ్ తాడు ఉంటుంది. ఆ సెకండ్ తాడు కానీ ఏ తాడైనా పర్వాలేదు, దాని వెనక ఒక జంప్ ఇలా ఇవ్వండి. ఇంకా సింపుల్గా మీరు జాస్టిక్ పైకి అన్నారంటే కనుక ఆ తాడు పైకి ఎక్కుకుంటూ పోతాడనమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. పైకి ఎక్కిన తర్వాత ఈ ఎదురు పెద్ద పోల్ లాగా ఉండిద్ది, పిల్లర్ లాగా, దాని వెనక ఒక జంప్ చేయండి. అండ్ ఇంక ఈ పిల్లర్ని పోల్ నుంచి స్ట్రైట్గా ముందుకు వచ్చారనుకోండి, సెట్ లొకేషన్ ఇక్కడ మీకు బోట్లో ఉన్న ఫుల్ కవరేజ్ ఉంటుంది అనమాట. ఎనిమిస్ ఎవరు వచ్చినా వాళ్ళని ఈజీగా కిల్ చేయొచ్చు. అండ్ మీరు దీని నుంచి కింద జంప్ చేయాలనుకోండి, సింపుల్గా పెద్ద పోల్ ఉంటుంది అనమాట, దానిపైకి వచ్చేసేయండి, ఒక జంప్ ఇవ్వండి అండ్ ఇంకోసారి కింద జంప్ ఇవ్వండి. ఈజీగా మీరైతే డ్రాప్ అవ్వచ్చు. లేదంటే కనుక కింద డ్రాప్ అయ్యారనుకోండి, సింపుల్గా మీకు పారాషూట్ ఓపెన్ అయితే సేఫ్గా కిందకైతే ల్యాండ్ అవుతారనమాట. సో ట్రిక్ చేయడం ఈజీ, కిందకి ల్యాండ్ అవ్వడం కూడా ఈజీయే. ఇది ట్రిక్ కాదు, ఒక చిన్నపాటి టిప్ అనమాట. మీకు యాక్చువల్గా ట్రెజర్ మ్యాప్ అన్నా కదా, అది స్పాన్ ఐలాండ్లో ఉన్నప్పుడే ఉంటుంది, మీ బ్యాగ్లో చూసుకోండి. సింపుల్గా మీరు స్పాన్ ఐలాండ్లో ఉన్నప్పుడే ట్రెజర్ మ్యాప్ ఓపెన్ చేశారనుకోండి, మీకు మ్యాప్లో ఎక్కడ ఆ ఎక్స్ మార్క్స్ ఉంటే ముందే తెలిసిపోయింది అనమాట. సో ఎనిమీస్ వాళ్ళందరూ నింబస్ ఐలాండ్కి వెళ్ళడం ఈ బిజీలో ఉంటారు. మీరు ఈలోపు ఈ ఎక్స్ మార్కులకి వెళ్ళి లూట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు, కేవ్ ఓపెన్ చేయొచ్చు, కేవ్లో ఉన్న లూటు కార్పెట్ అన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కావాలంటే ముందే ఒకసారి ట్రై చేసి చూడండి. గేమ్లో ఈ పోర్టల్ గన్ కానీ డాన్సింగ్ గ్రెనేడ్ కానీ వీటి కోసం మీరు ఎక్కడ అతకాల్సిన అవసరం లేదు. షాప్స్ ఉంటాయి కదా, షాప్లో వెండింగ్ మిషన్లోనే మనకి 10 క్యాష్కి 5 క్యాష్కి ఇవన్నీ దొరుకుతుంటాయి అనమాట. ఈజీగా అక్కడైతే తీసుకోవచ్చు. మీరు పోర్టల్ గన్ కోసం మ్యాప్ మొత్తం ఎదిగా ఒకసారి, తర్వాత తెలిసింది వెండింగ్ మిషన్లో కూడా దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి మీకు సడన్గా అవసరం పడినప్పుడు మాత్రం. గేమ్లో చాలా చోట్ల ఇలా మనకి కొన్ని బెల్స్ ఆడేసి ఇలా ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల కేక్ ఉండేది, కొన్ని చోట్ల స్పియర్ ఉండేది, కొన్ని చోట్ల ఫ్లూట్లు ఉంటాయి. కానీ స్పెషల్గా ఇలాంటి బెల్ ఏరియాలో మనకి క్రేట్ ఎలా ఓపెన్ చేయాలని అడుగుతున్నారు. చాలా సింపుల్గా మన ఎదురు బెల్స్ ఉంటాయి కదా, వాటిని మోగించాలి. మోగించగానే క్రేట్ ఓపెన్ అవుతుంది. మరి ఎలా మోగించాలి? ఒక ఆర్డర్ ఉంటుంది చూడండి. ఫస్ట్ బెల్ మోగించండి, తర్వాత థర్డ్ బెల్ అండ్ చివరికి లాస్ట్ బెల్. ఇలా మోగించారండి కనుక క్రేట్ ఓపెన్ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. చాలామంది దిగడం నిమ్మశైలంలో దిగుతుంటారు, బట్ మనం డైరెక్ట్గా షిప్లో కూడా దిగచ్చు గాయస్. సో మీరు నిమ్మశైలంలో లూట్ కోసం దిగుతుంటే కనుక డైరెక్ట్ షిప్లో దిగండి. షిప్లో కూడా మనకి క్రేట్స్ ఉంటే అక్కడ కూడా మంచి లూట్ అయితే ఉంటుంది. మీ ప్లేన్ పాత్ కనుక షిప్కి దగ్గరలో వెళ్ళింది అనుకోండి, సింపుల్గా ఈజీగా దిగచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అందరికన్నా ఫస్ట్ దిగుతారు కాబట్టి మీరు ఇక్కడ లూట్ ఉండేది, ఎక్కువ లూట్ ఉండేది, 2-3 క్రేట్స్ ఉంటే అవి కలెక్ట్ ఈజీగా చేసేయచ్చు. ఇది అసలు టిప్పే కాదు, ఇది జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది. మనకి ఇలాంటి స్పియర్ ఉంటుంది కదా, ఈ స్పియర్తో మీరు చాలా దూరం అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు గాయస్. లేదు ఏం చేయడం, ఎక్కడోసారికి ఫుల్ ఇలా క్యామెరా కింద కొట్టేసి వదిలేరనుకోండి, దాంతోపాటు మీరు చాలా దూరం వెళ్ళి పడతారు గాయస్. లిటరల్లీ చాలా దూరం వెళ్తారనమాట. సో సడన్గా ఎనిమిస్ వచ్చారనుకోండి, వాళ్ళ నుంచి ఇలా ఎస్కేప్ అవ్వడం ఈజీ. జోన్స్ వచ్చినప్పుడు కూడా ఇలా ఈజీగా అయితే ఎస్కేప్ అవచ్చు అనమాట. జోన్ నుంచి కూడా ట్రై చేయండి ఈసారి. అండ్ ఇంకా ఫైనల్ది, ఇది కూడా టిప్పే కాదు, జస్ట్ ఒక చిన్న ఇంటర్ఫేస్ మారింది, ఒక చిన్న ఇన్ఫో లాంటిది అనుకోండి, బోనస్ అనుకోండి. సో మనకి గ్లైడర్ ఉంది కదా, బంతి పువ్వు, దీని యొక్క కంట్రోల్స్ అయితే చేంజ్ చేశారనమాట. ఇంతకుముందు కొంచెం టఫ్ ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం ఈజీ అయింది. ఈజీ కాదు, ఇంతకుముందు మనం జస్ట్ అలా వదిలేసిన పడిపోయింది, ఇప్పుడు పట్టుకొని ఉంచాలన్నమాట బండిలాగా. అండ్ ఇది ఇంతకుముందు కంటే కొంచెం ఎక్కువ హైట్ కూడా వెళ్తుంది అనమాట. కొత్త కంట్రోల్స్ కొంచెం బాగానే ఉంది, ట్రై చేయండి మీరు ఒకసారి. సో ఇవి గాయస్ టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ 1 వీడియో అనమాట. పార్ట్ 2 వీడియో కూడా రాబోతుంది. దాంట్లో ఇంకా కొత్తవి అయితే చెప్పబోతున్నాను. ఇవి చాలా బేసిక్ కనిపించుండొచ్చు ఈ వీడియో, బట్ నెక్స్ట్ పార్ట్ 2 మాత్రం చాలా వేరే లెవెల్లో ఉండబోతుంది అనమాట. సూన్ అది కూడా రాబోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలు. 85,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశామంటే కనుక మీకు మళ్ళీ గివ్ అవే అయితే ఇస్తానమాట 90,000కి. అండ్ ఫైనలీ 1 lakh సబ్స్క్రైబర్స్కి హ్యూజ్ గివ్ అవే అయితే ఉండబోతుంది. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. తొందరగా మాత్రం 1 lakh కంప్లీట్ చేసి పడేసేయండి గాయస్. తొందరగా 1 lakh కంప్లీట్ అయితే మీకు కూడా గివ్ అవే, భారీ లెవెల్లో గివ్ అవే అయితే ఇచ్చేస్తాను. సో ఇంకా ఇలాంటి మరీ తొందరలోనే మేము ముందుంటాను గాయస్. అందరికీ టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.